మలాకీ ప్రవక్త ఆఖరి మాట పలికాడు. ఆ తరువాత ఆకాశం మూతపడింది. దేవుని స్వరం వినబడటం ఆగిపోయింది. ఒక్కరోజు కాదు, ఒక్క ఏడాది కాదు, ఏకంగా 400 ఏళ్ళు. తరాలు మారాయి, రాజ్యాలు కూలాయి, కాని పరలోకం నుండి ఒక్క మాట కూడా రాలేదు. దేవుడు తన ప్రజలను మరిచిపోయాడా? ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. నిశ్శబ్దం భయంకరంగా మారింది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక గొప్ప అద్భుతం రూపుదిద్దుకుంటోంది. దేవుడు మాట్లాడటం లేదు, ఎందుకంటే ఆయన స్వయంగా వాక్యముగా భూమికి రావడానికి సిద్ధమవుతున్నాడు. 400 ఏళ్ల నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక శిశువు ఏడ్పు వినబడింది. లోక రక్షకుడు జన్మించాడు. నిశ్శబ్దం ముగిసింది, నిరీక్షణ నిజమైంది. నీ జీవితంలో కూడా దేవుడు మౌనంగా ఉన్నాడని భయపడకు. ఆ మౌనం వెనుక నీకోసం ఒక గొప్ప కార్యం దాగి ఉంది.